తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగ కళాకారులంతా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించడం జరిగిందని, అదేవిధంగా తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ కళాకారులకు 550 ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. ఉద్యోగం వచ్చిన కళాకారులతోనే ప్రచారం చేయిస్తున్నారని, ఇప్పటికీ నిరుద్యోగులుగా ఉన్న వారికి ఎటువంటి ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రచారానికి నిరుద్యోగ కళాకారులకు ఉపాధి కల్పించాలని కోరుతూ ఉన్నారు. చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే నిరుద్యోగ కళాకారులను ఆదుకోవాలని కోరుకుంటూ, అలాగే సారథి కళాకారులు ఎవరైనా సరే నర్సాపూర్ నియోజకవర్గంలో 2 వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఏ పార్టీ దగ్గర పోయి పలాని క్యాండిడేట్ తానా మాకు ప్రోగ్రామ్స్ కావాలని అడిగే ఆలోచన కూడా వాళ్ళు మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నిరుద్యోగ కళాకారులపై ఏ పార్టీ అభ్యర్థులైనా ఒక కన్నేసి ఇలా నిరుద్యోగ కళాకారులకు ఉపాధి కల్పించాలని కోరుకుంటూ ప్రత్యేకమైన కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కళాకారుల ఐక్యత ఎట్లా ఉంటాయి అనేది మరి ఎలక్షన్ వచ్చింది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఈ నిరుద్యోగ కళాకారులంతా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించడం జరిగింది. తెలంగాణ సాధించినాక మొట్టమొదటగా కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ కళాకారులకు 550 మందికి ఉద్యోగాలు కల్పించింది. అయినా మరి మళ్ళా ఎలక్షన్ వచ్చినప్పుడు నిరుద్యోగ కళాకారులు చాలామంది ఉన్నప్పటికీ కూడా ఈ నిరుద్యోగ కళాకారుల పొట్టగొట్టడానికి సారథిలో సాంస్కృతిక సారథి ఉద్యోగస్తులు శేఖర్ గౌడ్, నీలావతి భర్తకు ఉద్యోగం ఉన్నది, రాజు నాయక్, వీళ్ళు ముగ్గురు వచ్చి కూడా మరి కాంగ్రెస్ పార్టీ దగ్గర, బీజేపీ పార్టీ దగ్గర, తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ దగ్గర మరి ఈ ఎలక్షన్ ప్రచారం నిర్వహించడానికి మరి అనేక రకాలుగా కళా బృందాల టీములు కావాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇక్కడున్న స్థానికంగా ఉన్న నర్సాపూర్ నియోజకవర్గ కళాకారుల నోట్లే మట్టి కొట్టొద్దని ఆలోచన చేస్తున్నాం. ఎవరైతే నిరుద్యోగం ఉన్న కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీములు పెట్టుకొని వాళ్ళకు తగినంత మాట్లాడుకొని ఏదో ప్రచారం నిర్వహిస్తారు, అన్ని పార్టీలకు పనిచేస్తారు.